నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ రౌండప్. నేను మీ మాధురి. మరి ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలి అంజియర్ నగర్లో నిర్మాణంలో ఉన్న 7 భవనం కుప్పకూలింది. కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న 2 మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని పరిశీలించారు. నాలాను ఆనుకొని భవనం నిర్మించడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో చిన్న స్థలాల్లోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటికి హాస్టళ్లుగా మార్చి అద్దె గదులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనతోనైనా అసలు అధికారులు అక్రమ ప్రమాదకర నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి అక్కడే ఉన్న మా ప్రతినిధి ప్రశాంత్ గారు దీని గురించి మరికొన్ని విషయాలు వివరిస్తారు. మరి ప్రశాంత్, చెప్పండి, ఈ రోజు గచ్చిబౌలి అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న 7 భవనం కుప్పకూలడంతో అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా వాతావరణం ఉంది? మరి 2 మృతి చెందారు అనేసి అంటున్నారు. ఇంకెంతమందికి గాయాలయ్యాయి? మరి ఏంటి అక్కడ పరిస్థితి? ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలపండి. థ్యాంక్ యూ మాధవి. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ లో దాదాపు 7 భవనం కుప్పకూలింది. నాలాని ఆక్రమణ చేసుకుంటూ కట్టిన ఈ బిల్డింగ్ కేవలం 50 స్థలాల గజంలోనే దాదాపు 7 బిల్డింగ్ కట్టడం, అది నాలా కావడం, పిల్లర్లు చక్కగా సెట్ కాకపోవడం, సో అది గ్రౌండ్ లెవెల్ నుంచి భవనం కూలింది అనేది ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ లోనే ఉంది. దాదాపు ఈ బిల్డింగ్ లో ప్రస్తుతానికి బిల్డింగ్ వర్క్ అందులో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మొత్తం విజువల్స్ లో గనక ఆ బిల్డింగ్ ని అబ్జర్వేషన్ చేస్తే కూలిపోయేటప్పుడు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నిటిపైన కూడా ఈ బిల్డింగ్ పడడం, ఈ శిథిలాలన్నీ కూడా నేలకు వచ్చేటప్పుడు ఆ ఒక్క బిల్డింగ్ కాకుండా చుట్టూ 3-4 బిల్డింగ్ తాలూకు అన్ని కూడా నేల మీద పడ్డాయి. సో స్థానికులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే ఇది గచ్చిబౌలిలోని ఫేమస్ ఏరియా, సో ఐటీ హబ్ గా ఈ ప్రాంతం మారింది. ఈ ప్రాంతానికి ఎంతో మంది ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇటు బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి అందరూ వస్తుంటారు. సో అలాంటి వారందరూ ఈ ప్రాంతానికి రావటం, ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలోనే 7 బిల్డింగ్ అంటే అందులో ఎంతమంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రెంట్లకు ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు భయాందోళనకి గురవుతుంది. బిల్డర్లు ఇంత తక్కువ స్థలంలోనే ఆ కబ్జా చేసి ఇంటి మీద కట్టడం వెళ్తున్నాం, మా ప్రాణాలకు రక్షణ ఎక్కడ అంటే ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెరకు మీదకి వస్తున్నాయి. సో ఈ జరిగిన ఘటన తర్వాత స్థానికుల సమాచారం మేరకు హైడ్రా సిబ్బంది, పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో స్థానికులు కూడా గతంలో నుంచి ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ ఘటన తర్వాత ఇక్కడ G+2+1 2 ఫ్లోర్స్ మాత్రమే
ఇక్కడ అనుమతి ఉంది అనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏ బిల్డింగ్ చూసినా దాదాపు 6 నుంచి 8 అడుగుల ఫ్లోర్లు, 6 నుంచి 8 ఫ్లోర్లు వేసుకుంటూ బిల్డింగ్లు వెళ్తున్నారు. మరి వీరందరి పైన ఎప్పుడు కొరడా జులిపిస్తారనేది కొత్త ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ స్థానిక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులంతా కూడా చేరుకుంటూ సో ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా కొంతమేరకు మాట్లాడుతున్నారు. కానీ ఇది ముందు నుంచి జరిగిన అధికారుల తప్పిదాలు మాత్రం ఎవరని చెప్పలేకుంటున్నారు అనేది చెప్పొచ్చు. మరి ఈ బిల్డింగ్ తాలూకా ఓనర్లు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న అధికారులు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క నోరు మెదపని సమాచారం అయితే అందుకుంటుంది. మరి అధికారుల చేతివాటం ఇంత మేరకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణాలు కోల్పోయారు, మరి వారి ప్రాణాలకి బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపైన ఇంకా పూర్తిగా స్పష్టత రాని అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. మాధవి, మరి ఇంకా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలిసాయా? మరి ఒక్కసారి 7 అంతస్తుల భవనం కుప్పకూలింది, మరి మెటీరియల్ సరిగ్గా లేదా, లేకపోతే అసలు 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం కోసం ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారా, అసలు ఎవరి పర్మిషన్ ఇచ్చారు, ఇలాంటి ఏమైనా వివరాలు తెలుసుకున్నారా? ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలంటే అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఇద్దరు పర్మిషన్ తోనే ఇంత మేరకు ఈ బిల్డింగ్ ఇంత మేరకు కడతారు. మరి అలాంటి బిల్డింగ్ కట్టిన అధికారులు ఇచ్చిన వివరాలే ఈ విధంగా ఉన్నాయి. మరి ఆ బిల్డింగ్ పూర్తిగా పైనుంచి కింద వరకు ఏదైతే సైడ్ ఫ్లాట్ ఉందో సో సైడ్ కి మొత్తం కూడా వంగిపోయిన పరిస్థితి. స్థానికులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాదాపు వారం 10 రోజుల కిందట మాత్రమే బిల్డింగ్ ఓనర్ కి ఇక్కడ స్థానికులు కూడా కంప్లైంట్ చేశారు. బిల్డింగ్ ఎత్తు అనేది దాదాపు 1 అడుగు మేర కిందకి దిగింది. అయినప్పటికీ 3 ఫ్లోర్లు కట్ చేసుకోమని ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు చెప్పారని కూడా చెప్తున్నారు. కానీ కట్ చేయించుకోలేదు. ఏదైతే అయిందని చెప్పి ఆ బిల్డింగ్ ఓనర్ ఉన్నాడనేది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. దాని నేపథ్యంతోనే పిల్లర్ల మీదకి ఇంత భారీ ఎత్తులో బరువు రావడంతోనే బిల్డింగ్ నేలమట్టం అయింది. స్థానికులు ఇరు వర్గాలు చుట్టుపక్కల వారందరూ కూడా భూకంపం ఏమో వచ్చేమో అన్నట్లుగా బయటకు వచ్చి మొత్తం పరుగులు పెట్టారనేది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మరి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, పోలీస్ శాఖ, అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ ప్రాంతానికి కూడా పూర్తిగా శిథిలాలు తొలగిస్తూ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనేది రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఇక్కడ నుంచైనా ప్రభుత్వం నగరంలో ఏ ప్రాంతంలోనే బిల్డింగ్లు కట్టాలన్నా సరే, బిల్డింగ్ కి పర్మిషన్ ఇవ్వాలన్నా సరే అక్కడ ముందుగా ఫైర్ అంబులెన్స్, అత్యవసర సేవలు, పోలీసులు వెళ్ళడానికి రూట్ ఉందా లేదా, వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే దానిపైన పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న సందుల్లోనే అనేక మంది, వందలాది మంది నివసిస్తూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు. ఇంతో కాబట్టి వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏంటి, దానికి కావాలంటే ఇక్కడ నుంచైనా కొత్త అంశాలతో కూడిన రెగ్యులేషన్ యాక్ట్లు ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు నగరంలో నెలకొందని చెప్పుకోవాలి. రీసెంట్ గా మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. ఫైర్ యాక్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ కూడా ఆటోమేటిక్ గా ఎక్కువ అక్రమంగా కట్టడం ఇలాంటివన్నీ కూడా నేలమట్టం అయిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఎక్కడ దొరికిపోతుంది, సో పరిష్కారం ఎవరి దగ్గర నుంచి వస్తే ఇది ఫైనల్ అవుతుంది అనే దానికి ప్రజలతో పాటు ముఖ్యంగా అధికారులు